వెల్కమ్ టు రాజనీతి. వియత్నాం దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒకరున్నారు. ఆవిడ ట్రూంగ్ మైలాంగ్ అనే మహిళ. ఈ ట్రూంగ్ మైలాన్ అనే మహిళ ఈమె ఒక వ్యాపారవేత్త. ఈమె అక్కడ 3,60,000 కోట్ల కుంభకోణానికి పాల్పడింది. ఈమె ఒక వ్యాపారవేత్త. వియత్నాంలో దివాళా దశలో ఉన్న ఒక 3 బ్యాంకులను ప్రభుత్వం అనుమతితో ఆ 3 బ్యాంకులను కూడా విలీనం చేసి ఆ బ్యాంకులో తన మనుషుల్ని ముఖ్యమైన స్థానాల్లో ఉద్యోగులుగా నియమించుకుంది, సీఈఓలుగా, ఎండీలుగా. ఆ తర్వాత అక్కడ నిబంధనల ప్రకారం ఏంటంటే వియత్నాంలో ఒక వ్యక్తి 5% కంటే ఎక్కువ షేర్ కలిగి ఉండకూడదు బ్యాంకుల్లో. అందుకని ఇవిడేం చేసిందంటే బినామీ పేర్లతో, బినామీ కంపెనీలతో షేర్స్ అన్నీ తీసేసుకుంది. అట్లాగే ఈ బినామీ వ్యక్తుల పేర్లతో లోన్లు కూడా తీసుకుంది. మొత్తం 93% ఈ బ్యాంకులో ఆమె వాటాని, ఆమె కానీ ఆమె బినామీలు కానీ వాటాని కైవసం చేసుకున్నారు. ఈ బ్యాంక్ పేరు సైగాన్ కమర్షియల్ బ్యాంకు. ఈ బ్యాంకు నుంచి 11 ఏళ్లలో 3,60,000 కోట్ల రూపాయలు రుణాల రూపాన తీసుకున్నారు. ఈ రుణాన్ని రికవరీ చేయలేమని చెప్పి ప్రాసిక్యూటర్లు కూడా ఈ కుంభకోణం 2022లో బయటపడింది. దీని మీద విచారణ మొదలైంది. ఈ సందర్భంగా ప్రాసిక్యూటర్లు ఏమన్నారంటే ఒక 2,25,000 కోట్ల రుణాన్ని మేము రికవరీ కూడా చేయలేమని చేతులు ఎత్తేశారు. ఈ మొత్తం వ్యవహారంలో, ఈ కుంభకోణంలో ఈమెకు 85 మంది వివిధ దశల్లో సహకరించారు, అధికారులు కానీ అనధికారులు కానీ. మొత్తం వీళ్ళందరి మీద కేసులు ఫైల్ చేశారు. 2022 అక్టోబర్లో విచారణ జరిగింది. మొత్తం 85 మందికి కూడా శిక్షలు పడ్డాయి. ఈవిడకైతే ఈ ట్రూంగ్ మైలాన్కి మరణశిక్ష విధించారు. అంటే 3,60,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన ట్రూంగ్ మైలాన్కి 6 నెలల్లో కేసు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత శిక్షలు కూడా పడ్డాయి. కఠినమైన శిక్ష, మరణశిక్ష విధించారు. సరే, ఈవిడ్ని వియత్నాం జగన్ అని ఎందుకు అంటున్నాం అంటే, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును బొక్కాడని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఈడీ, సిబిఐ వాళ్ళు కేసులు ఫైల్ చేశారు, విచారణ జరిపారు. మొత్తం 18 కేసులు ఈయన మీద ఫైల్ అయినాయి. అయితే ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా 1,00,000 కోట్లు కాకుండా 42,000 కోట్ల ప్రభుత్వ ధనం జగన్మోహన్ రెడ్డి బొక్కేశాడని చెప్పి వీళ్ళు కేసు ఫైల్ చేశారు. విచారణలో తేల్చారు. వివిధ కంపెనీలకు క్విడ్ ప్రో కో ద్వారా భూములు ఇవ్వటం, ఆ కంపెనీలతో జగతి పబ్లికేషన్స్లో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి టీవీలో, లేదంటే భారతిరెడ్డి గారి సిమెంట్ ఫ్యాక్టరీలో ఇట్లా పెట్టుబడులు ఎక్కువ ధరకు షేర్లు కొని వాళ్ళు భాగస్వాములు అయ్యారు అందులో. సో ఈ అవినీతి ఆరోపణలన్నిటి మీద విచారణ జరుగుతూ ఉంది. ఆయన 16 నెలలు జైలుకి వెళ్ళాడు. 2012లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. 12 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. విచారణ ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళట్లేదు. అదేమంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు విధి నిర్వహణ అని చెప్తున్నారు. కోర్టులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాయో తెలియదు. మనం మొన్న చూసాం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఢిల్లీ కోర్టు ఏం వ్యాఖ్యానించింది? ముఖ్యమంత్రులు అయితే చట్టానికి అతీతుల, ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన హక్కులే ఉండవు, మీరు మీ విచారణ జరగాల్సిందే అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. మరి అదే సూత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు అప్లై చేయట్లేదు కోర్టులు? ఎవరితో కుమ్మక్కయ్యారనేది ఇక్కడ ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఎంత స్లోగా ఉందంటానికి పక్కన వియత్నాంలో ఒక కుంభకోణానికి పాల్పడిన వ్యక్తికి 6 నెలల విచారణ మరణశిక్ష విధించారు. దాదాపుగా సిమిలర్ కేసు ఇది కూడా. ఇక్కడ ప్రభుత్వ ధనం, ప్రజాధనం జగన్మోహన్ రెడ్డి బొక్కేశాడు. కానీ ఆయన మీద కేసులు ముందుకెళ్ళలేదు. ఆయన గెలిచాడు. ఆయన ప్రజలు కూడా గెలిపించారు. ముఖ్యమంత్రి అయ్యాడు. 5 ఏళ్లుగా నిరాటంకంగా పరిపాలన చేస్తున్నాడు. ఒక్కరోజు కూడా కోర్టు గడప తొక్కల. మరి న్యాయమూర్తులు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారో తెలియదు. Like, share and subscribe to Rajaniti channel.